వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు జాబ్ అప్డేట్స్ చూసినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఐబీలో 677 సెక్యూరిటీ అసిస్టెంట్ ఎంటీఎస్ పోస్టులు అనమాట. సో ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఎంటీఎస్ స్టాఫ్ సెలెక్షన్, ఇది టాస్కింగ్ స్టాఫ్ అనమాట. అదేవిధంగా సెక్యూరిటీ అసిస్టెంట్ ఇవి మొత్తం వేకెన్సీస్ 677. ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో పీడిఎఫ్తో సహా మనకు చాలా క్లియర్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వీడియో లింక్లో ఈ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్టీపీసీలో 495 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ 24 నిట్ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. దీనికి సంబంధించి కూడా వీడియో చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మనకి అదేవిధంగా ఈ యొక్క డిఎస్సి సంబంధించి కూడా ఒక అప్డేట్స్ రావడం జరిగిందనమాట. ఇక మనకి ఈ యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో 20వ తేదీలుగా లిస్ట్ పంపించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక బకాయిలు బాకీ అంటూ కూడా దీనికి సంబంధించి పిఆర్సీ కరువు భత్యాలు 18,000 కోట్ల దాకా రావాలంటూ 2 కొత్త డిఏలు బకాయిలు 7,000 కోట్లు, వైద్య బిల్లులు ఈఎల్స్ పెండింగ్ 2,800 crores, సిపిఎస్ కాంట్రిబ్యూషన్ బాకీ 3,790. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగులకు రావాలంటూ ఇక్కడ మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మనకి డిఏ ఇంక్రిమెంట్ కానివ్వండి 46% వరకు పెంచడం జరిగింది. ఇది వచ్చేప్పటికి మనకి జూలై 1 నుంచి అమలు అవుతున్నట్టుగా దానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ 7,000 రూపీస్ దీపావళి బోనాంజా అంటూ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ బోనస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఒక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.